ఈ సంవత్సరానికి మీకు ఒకే ఒక పుస్తకం చదివే ఉద్దేశం ఉంటే ఈ ఒక్క పుస్తకమే మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ఏడాదికి 2 పుస్తకాలు చదివే ఉద్దేశం ఉంటే ఈ పుస్తకాన్ని మళ్ళీ చదవండి. ఇది అంత శక్తివంతమైనది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు ప్రపంచంలో అతి గొప్ప విక్రయదారుడు, ద గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అనే బుక్ గురించి చదువుకుందాం. ఈ బుక్ని ఓక్ మాండినో గారు రచించడం జరిగింది. దీనిని తెలుగులో స్వేచ్ఛానువాదం చేసిన వారు మద్దూరి రాజశ్రీ గారు. ఇంతటి గొప్ప పుస్తకాన్ని ప్రపంచానికి అందజేసిన ఓక్ మాండినో గారికి, అలాగే తెలుగులో స్వేచ్ఛానువాదం చేసిన మద్దూరి రాజశ్రీ గారికి మనమందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ వీడియోలో ఈ పుస్తకం గురించి నేను ఎంత ఎక్కువ చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. ఎందుకంటే సాధారణంగా ఒక పుస్తకాన్ని ఒకసారి చదివేసిన తర్వాత సెకండ్ టైం చదవలేం. కానీ నేను సెకండ్ టైం చదివిన ఒకే ఒక పుస్తకం ద గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతి గొప్ప విక్రయదారుడు. ఈ పుస్తకాన్ని మాత్రమే నేను సెకండ్ టైం చదవగలిగాను. అసలు ఈ బుక్ యొక్క థీమ్ ఏమంటే, ఇదొక కథ. హఫీద్ అనబడే ఒంటె పరిరక్షకుడిది. 2000 సంవత్సరాల నాటిది. తన బడుగు జీవితం నుంచి పైకి రావాలన్న మండే తపనని వర్ణిస్తుంది. ఒంటె పరిరక్షకుడు నుంచి ప్రపంచంలోని అతి గొప్ప విక్రయదారుడిగా మరియు అత్యంత ధనవంతుడిగా అవడానికి హఫీద్కి ఇచ్చిన 10 ప్రాచీన చుట్టలలో ఏముంది అన్నదే ఈ బుక్ యొక్క థీమ్. నేను చదివిన పుస్తకాలలో వన్ ఆఫ్ ద బెస్ట్ మోటివేషనల్ పుస్తకం. అసలు ఆ 10 ప్రాచీన చుట్టలలో ఏముందో ఇప్పుడు కొంచెం తెలుసుకుందామా? ప్రాచీన చుట్ట సంఖ్య నెంబర్ 1. ఇవాళ నేను కొత్త జీవితాన్ని మొదలెడతాను. నేను ఈ రోజుని నా హృదయంలో ప్రేమతో కీర్తిస్తాను. నేను గెలుపొందేదాకా పట్టు వదలను. నేను ప్రకృతి యొక్క అతి గొప్ప అద్భుతాన్ని. నేను ఇదే నా ఆఖరి రోజు అన్నట్టుగా నేడు జీవిస్తాను. ఈరోజు నేను నా భావాలకి అధికారినవుతాను. నేను ప్రపంచాన్ని చూసి నవ్వుతాను. ఈరోజు నేను నా విలువను 100 రెట్లు పెంచుతాను. ఇప్పుడే నేను పని చేయడం మొదలు పెడతాను. ఇప్పటి నుండి నేను ప్రార్థించడం మొదలు పెడతాను. కానీ సహాయం కోరే ప్రార్థనలు ఇప్పుడు మార్గదర్శనం కోరే ప్రార్థనలుగా ఉంటాయి. ఈ 10 ప్రాచీన చుట్టాల గురించి రచయిత ఓక్ మాండినో గారు అద్భుతంగా అండ్ చాలా డెప్త్గా వివరించడం జరిగింది. సో మీరు ఒక స్టూడెంట్ అయితే మీ స్టడీస్కి, మీరు ఒక ఎంప్లాయ్ అయితే మీ ప్రొఫెషన్కి, మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయితే మీ బిజినెస్కి ఈ సూత్రాలని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే యు ఆర్ ద గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. సో ఈ బుక్ ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ బుక్ చదవాలని ఆశిస్తున్నాను. ఓటమి నన్నెప్పుడూ అధిగమించలేదు, గెలవాలన్న నా పట్టుదల గట్టిదైతే.